నమస్తే, నా పేరు శివానంద్ అడ్వకేట్. ముఖ్యంగా ఇది జర్నలిస్ట్ మిత్రులకు ఉద్దేశించి చేస్తున్న చిన్న వీడియో. రీసెంట్గా ఒక ఢిల్లీ హైకోర్టులో ఒక సమస్య ఎదురైంది. ఒక ఆర్టికల్ జర్నలిస్ట్ పైన ఒక పర్సన్ డిఫమేషన్ కేసు వేశారు. సో దీనిలో జడ్జిమెంట్ ఏమి వచ్చింది అంటే, ఓవరాల్గా ఏ పర్సన్ అయితే, ఏ జర్నలిస్ట్ అయితే కంటెంట్ రియాలిటీతో అంటే ఫ్యాక్చువల్గా నిజాలు ఏదైతే కరెక్ట్గా రాస్తున్నారో, ఎవిడెన్స్ కరెక్ట్గా ఉండి నిజాలను కరెక్ట్గా రాసి దాన్ని పబ్లిష్ చేస్తే అది నేరారోపణ కిందకి రాదు, అంటే అది డిఫమేషన్ కిందకి కాదు. ఎందుకంటే నిజాలే కాబట్టి అది పబ్లిష్ చేయడం, కంటెంట్ పబ్లిష్ చేయడం అనేది డిఫమేషన్ కింద రాదు. ఇది ప్రతి ఒక్క రిపోర్టర్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఒక ఎవిడెన్స్ పెట్టుకొని ఏదైతే రిపోర్టింగ్ చేస్తున్నారో అది ఎప్పుడు కూడా డిఫమేషన్ కాదు. దీన్ని హైకోర్టు బాగా గుర్తించి దాన్ని జడ్జిమెంట్గా ఇవ్వడం జరిగింది, ఢిల్లీ హైకోర్టు. థ్యాంక్ యూ.